ఇది బీఆర్ఎస్ పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లున్నది అభివృద్ధి బీఆర్ఎస్లో ఏం లేదు. ఈ ఏరియాకి రాలే ఆయన ఎమ్మెల్యే, ఎప్పుడు రాలే. అసలే రాలే ఒక్కసారి కూడా. అసలు ఈ రోడే రాకపోయినా అక్కడి నుంచి అక్కడనే. నిజంగా ఇది ఒకటే ఏరియా కదా. ఏరియా ఒకటే. ఇంతవరకు చెప్తున్నది అసలు పట్టించుకోలే ఇక్కడ, ఆ. పట్టించుకోలే అసలు. మీకేమున్నాయి ఇక్కడ మరి లోకల్ సమస్యలు? లోకల్ ఏంది కాంగ్రెసే. సమస్యలు ఏమున్నాయి కాలనీ? సమస్యలా ఏం రోడ్ది ఉంది, రోడ్డు డేనీస్. ఇంకా కరెంట్ అయితే ఉంది, బాగానే ఉంది కరెంట్ ఇప్పుడు. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండే కరెంటు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నది సరిగానే ఉంది. బీఆర్ఎస్ పెట్టిన పథకాలు అమ్మాయి ఎట్లా అప్లై అయినాయి? పథకాలు ఏంది, ఏం పథకాలు ఇచ్చిండు ఆయన? పింఛన్లు కానీ అదైతే కామన్. అది షాదీ ముబారక్ కానీ, షాదీ ముబారక్, అది బెడ్రూమ్లు కానీ. షాదీ ముబారక్ ముందు నుంచే ఉంది కదా. ఆ గవర్నమెంట్ రాకముందు ముందు నుంచే ఉంది అది. అంటే మండలంలో పోయే వాళ్ళు కనుకోరు. ఈయన వచ్చి పెంచిండు, అదే వాటిని పెంచిండు. అక్కడ నుంచి ఇది చేసిండు కదా వాళ్ళు, హోల్సిటీ ఎంఐఎం వాళ్ళు పెంచిండు. ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు కదా, కంటిన్యూ చేస్తున్నాడు కదా దానికి. ఇప్పుడు నవీన్ పెట్టిన క్యాండిడేట్ ఎంఐఎంఏ పెట్టిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. మీరు అట్లా ఏం లేదు, మంచి వ్యక్తి ఆయన. నవీన్ మంచి వ్యక్తి. అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నారు అంతా యాదవ్స్లు, ఎప్పుడు మాకు గొడవలు అస్సలు ఉండే ఈ ఏరియాలో. మంచి వ్యక్తి. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ రౌడీ షూటర్ ఉన్నాడు, అది ఇది అట్లా ఏం లేదు. మంచి వ్యక్తి, మర్యాద ఇస్తారు ఒక్కొక్కళ్ళకు. మేము రాత్రి 2 గంటలు రాని నమస్తే పెడతారు. చూస్తే ఎంత అంటే ఇప్పుడు బస్తీలో ఉంటారు కదా, ఏదైనా ఫంక్షన్లు అయితే ఎంత దాగి ఉన్నా కూడా మాకు మర్యాద ఇస్తారు. అట్లా ఏం లేదు. ఫంక్షన్లలో వస్తారు, తిరుగుతారు, కానీ అట్లా ఏం లేదు. అందరికి మర్యాద ఇస్తారు, అట్లా ఏం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ మంచి వ్యక్తి. ప్రధానంగా వాటర్ సమస్య కానీ, వాటర్ వల్లే ఉంది, మంచిగానే ఉంది. అది వస్తున్నాయి. ఆ గవర్నమెంట్లో జర ఫిల్టర్ లేకుండే, ఈ గవర్నమెంట్లో ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ చేయకపోవా కేసీఆర్ ఉన్నప్పుడు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు, బీసీలు రౌడీలు అని చెప్పేసి. లేలే, అట్లేం లేదు. మీరేం చెప్తారు దాని గురించి? లేలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన గురించి కానీ, కేసీఆర్ పరిపాలన గురించి? లేలే, మంచి గవర్నమెంట్ ఇది. అది కూడా మంచిగానే చేసిండు, మంచిగానే 5 సంవత్సరాలు మంచిగా చేసిండు. దాని తర్వాత జర వాళ్ళు చేంజ్ అయ్యిండ్రు, చేసిండు మంచిగానే చేసిండు. అయినా కూడా దాని తర్వాత 5 సంవత్సరాల మళ్ళీ గెలిచిండు కదా, జర చేంజ్ అయ్యింది అంతే. సునీత గెలిచే అవకాశం ఉంటుందా? సునీత అదే వాళ్ళ టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ చెప్పలేం మనం, చెప్పలేం. పోటీ అయితే 3 ఉంది.